హాయ్, వెల్కమ్ టు సంతోషం. సో యూత్ ఐకాన్ సరిగమప్ప ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక్క వ్యక్తే చిందేస్తున్నారు అనమాట. ఏ ఛానల్లో చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా ఏ దారిటి పోయినా నేను పాడే కన్నా తన చేత పాడేద్దాం. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ యశస్వి. హాయ్ యశస్వి, హౌ ఆర్ యూ? ఫైన్. సో ఓవర్ నైట్ స్టార్ అంటే నీకు కూడా అది వర్తిస్తుంది. ఒక్క సాంగ్తో ఒక్క నైట్తో ఎక్కడికో వెళ్ళిపోయావు. కొన్ని కోట్ల మంది నీ సాంగ్స్ వింటూ కూడా ఎన్నిసార్లు విన్నా కానీ పిచ్చెక్కిపోతుందిరా, ఈడేన్ సింగర్ రా బాబు అని కొంతమంది కామెంట్ చేస్తారు. ఐ థింక్ ఊర్లలో ఉన్న మీ సైడ్ వాళ్ళు. కొంతమంది ఏమో యశస్వికి లవర్స్ లేకపోతే లవ్ చేద్దాం అనుకుంటున్నాను కొంతమంది. అసలు ఏంటి ఒక్క సాంగ్తోనే ఎక్కడికో వెళ్ళిపోయావు. అసలు నీలో ఉన్న టాలెంట్ ఏంటో ఒక్కసారిగా చూపించావు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసే ముందు ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నయే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరపొద్దని కాలా నడుగుతూ ఉన్నా. సూపర్ సూపర్ సూపర్. మైండ్లో ఎవరిని పెట్టుకొని పాడావు ఈ సాంగ్? మీ లవర్ నీకు ఒక బెట్ కాసిందంట, నాకు లైఫ్ లాంగ్ నువ్వు గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే నన్ను మైండ్లో పెట్టుకొని నా మీద ఒక సాంగ్ పాడు అని. అదే జాను మూవీ నుంచి జాను సాంగ్, మీ జాను కోసం ఈ జాను మూవీ నుంచి సాంగ్. అవునా? ఇంత పెద్ద సింగర్, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు, నువ్వు ఇంకా సిగ్గుపడుతుంటే ఎట్లా? పాడేటప్పుడు సిగ్గు ఉండదు, మాట్లాడేటప్పుడు సిగ్గు ఎందుకు వస్తుంది నీకు ఇప్పుడు? యాక్చువల్లీ మాట్లాడాలనుకుంటాను కానీ నాకు బయటకు వచ్చేసరికి ఆ ఫ్లో మిస్ అయిపోద్ది. సో ఆలోచించుకుంటూ ఉంటాయి ఏం మాట్లాడాలని. అంటే లోపల ఒకటి రాసుకుంటాను స్క్రిప్ట్, కానీ అది బయటికి డెలివర్ చేయలేను అనమాట. సో నువ్వేం ఇబ్బంది పడమాకు, స్క్రిప్ట్ ఏం రాసుకున్నావో చిన్నగా చెప్పు ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ లవ్ స్టోరీ ఏంటి యశస్వి? లవ్ స్టోరీ మీ జాను గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులు, యూత్. అదిగాక చాలామంది వెయిటింగ్ అనమాట. అసలుకి యశస్వి లవ్ స్టోరీ ఏంటి? జాను మూవీ నుంచి వాళ్ళ జాను కోసం పాడిన పాట ఎంత హిట్ అయింది కదా, నిజంగా చాలా పెద్ద లవ్ స్టోరీ అయి ఉంటుంది. ఒక్కసారి నీ లవ్ స్టోరీ గురించి. అయితే నాకు క్లాస్మేట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, సో అలా లవ్ స్టార్ట్ అయింది అంతే. ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉందంటే కంటిన్యూ అవుతుంది అలా. ఈ సాంగ్ తర్వాత బయటకు వచ్చిందా మీ లవర్? అలాగే అయితే రివీల్ చేయమన్నమాట, సస్పెన్స్ అనమాట. జాను కాకుండా ఇంకెంతమంది లవర్స్ ఉన్నారు నీకు హైదరాబాద్లో? ఎవ్వరు లేరు అసలు. సో చాలామంది నిన్ను ట్రోల్ చేశారనమాట. వాళ్ళ జాను కోసం ఈ జాను పాట పాడాడు కదా, ఆ అమ్మాయి ఎవరు, యశస్విని వచ్చి హక్ చేసుకొని అసలుకి లవ్ ఇంకొక ట్రాక్ నడిపేలాగా అనిపించింది స్టేజ్ మీద అని. ఏంటి అసలుకి ఏం జరిగింది ఆ రోజు? అదే ఆ రోజున లైఫ్ ఆఫ్ ఫ్రమ్ సాంగ్ మళ్ళీ పాడాను, అంటే సెకండ్ చరణం యాడ్ చేసి పాడాము. సో తను వచ్చి కొంచెం అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి వచ్చి హగ్ చేసుకుంది. సో మీరు దాంట్లో చూసినట్టయితే నేను ఇలా షాక్లో ఉంటున్నా, అసలు ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుందో అంతే, అంతకు మించి. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ హగ్గా, లేకపోతే మీ లవర్ నన్ను హగ్ చేసుకున్నావా? మామూలు ఇదే ఫస్ట్ హగ్గా? ఫస్ట్ హగ్ అని కాదు. ఎలా అనిపించింది? షాక్లో ఉన్నాను. అంటే అర్థమైంది, నీ షాక్ కూడా అర్థమైంది స్టేజ్ మీద. మాకు ఏం చేయాలి అర్థం కాక రెండు చేతులు ఇలా పెట్టేసి ఫైనల్గా కింద నుంచి డైరెక్షన్ వాళ్ళు చెప్పారనుకుంటే ఏం కాదు బాబు చేసుకుని తర్వాత వేసి. ఎక్కడి నుంచి వచ్చావు యశస్వి? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ప్రాపర్ కాకినాడ నుంచి అండి. డాడీ మమ్మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర, అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో నేను వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వైజాగ్లో, విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. మాది వచ్చి జాయింట్ ఫ్యామిలీ అండి, 20 మెంబర్స్ కలిసి ఉంటాం. అవును, ఆ సైడ్ అంతా అంతే, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు పెద్ద పెద్దగా. ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు? లేదు, అసలు ఇండస్ట్రీలో ఎవరు లేరండి. ఇండస్ట్రీలో ఎవరు లేకుండా నీ అంతటి నువ్వు హైదరాబాద్ వచ్చి అనుకుంటున్నావా ఏదో అచీవ్ అయ్యానని? అదే కొంచెం షాకింగ్గానే ఉంది. అంటే ఒక్క సాంగ్తో అంతా వచ్చేసరికి నెక్స్ట్ సాంగ్
అంటే ఇప్పుడు ఒక సాంగ్ అంత రీచ్ వచ్చాక నెక్స్ట్ సాంగ్ గ్యారంటీ దాని మీద పైగా ఉండాలి. సో ఆ టెన్షన్ ఇప్పటికి కూడా ఉంది. సో ది బెస్ట్ ఇవ్వాలి ఇంకా. ద బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క సాంగ్తో అంత వచ్చేస్తే ఇప్పుడు నెక్స్ట్ అంత వస్తుందా రాదా అనే డైలమాలో. సో దానివల్ల టెన్షన్ నాకు అంతే, వేరే అసలు టెన్షన్ ఎందుకు అబ్బాయి? నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నావు. కొన్ని కోట్ల మంది యశస్వి అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంకేం కావాలి నీకు? అంతకన్నా పెద్ద టెన్షన్ ఏమైనా ఉంటుందా ఇంకా? అందుకనే వీళ్ళందరినీ చూస్తే ఆ టెన్షన్ పోదా నీకు? ఇంతమంది ఫ్యాన్స్ని, ఇంతమంది కామెంట్స్, ఇంతమంది నేను లైక్ చేసే అంటే నేను ఎప్పుడు ఇది ఎంత ఫేస్ చేయలేదండి. నాకు అంత సడన్గా వచ్చేసరికి భయంగా ఉంది. చేయబెట్టు, పోతుంది, డోంట్ వరీ. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఇంత దూరం వచ్చావు కదా. బట్ అమ్మ నాన్న ఈ సాంగ్ అయిపోయిన తర్వాత, ఇంత అప్రిషియేషన్ వచ్చిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు మొత్తం 20 మెంబర్స్ ఒక చోట మా ఇంటికి వస్తారు ఎక్కువ సండే. అంటే అందరం కలిసి ఉంటాం. అది ఏమైందంటే ఇల్లు పడగొట్టేశారు అన్నమాట రైల్వే ట్రాక్ పడడం వల్ల. సో అందరం పక్క హౌస్లలోనే చేయించుకున్నాం. సో సాటర్డే సండే అందరూ కలుస్తూ ఉంటాం. సో అందరూ నేను వచ్చేసరికి కరెక్ట్గా క్రాకర్స్, దిస్ట్లు, దండలు అవన్నీ తెచ్చి పెద్ద హడావిడి చేశారు. అంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ. అంటే మా ఫ్యామిలీలోంచి ఒకడు ఇలా వెళ్ళాడు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది ఒకటి, 40K సబ్స్క్రైబర్స్ దీని ముందు. అవును, చూశాను నేను. అది హ్యాక్ చేయడం జరిగింది. అంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక హ్యాక్ అయింది. సో నేను 7 సంవత్సరాల నుంచి కష్టపడిందంతా పోయింది మొత్తం. అప్పుడు చాలా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే నేను కష్టపడి 7 ఇయర్స్ నుంచి నేను ఏం చేస్తున్నా దాంట్లో పెట్టి, అంటే సాంగ్స్ వరకు అలా కష్టపడుతూ వచ్చిన ఛానల్ పోవడంతో ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకేం చేయలేని పరిస్థితులు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను. ఇప్పుడు అది 3,54,000తో ఇంకా వస్తున్నాయి. బట్ నువ్వు అన్నావు నేను 7 ఇయర్స్ నుంచి కష్టపడి ఒక ఛానల్ పెట్టి 40K సబ్స్క్రైబర్స్ అని. ఈరోజు నువ్వు ఛానల్ పెడితే 400K సబ్స్క్రైబర్స్కి వెళ్ళే రేంజ్కి వచ్చావు. అవును, కాకపోతే నాకు లైఫ్ ఆఫ్ రామ్ ముందు అది 40K అంటే ఒక ఆర్డినరీ పర్సన్కి అది చాలా ఎక్కువ. అది అంటే 40K సబ్స్క్రైబర్స్ అంటే ఒక మనిషికి చాలా ఎక్కువ అది. సో అది ఒకేసారి పోవడంతో చాలా. ఏంటి యశస్వి నువ్వు ఇంత సెన్సిటివా? అంటే అలాగని కాదన్న, ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి నేను ప్రతిదీ ఏ ఈవెంట్లో పాడినా అది పెట్టుకుంటూ వస్తే దానికి వచ్చిన కామెంట్స్ అవన్నీ చూసుకుని మురిసిపోయాను అనమాట. అంటే అప్పట్లో. సో అది పోయేసరికి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. తర్వాత ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఎంత క్రేజ్ వచ్చేసరికి. బట్ ఆ సాంగ్ షూట్ అయిపోయి అంత అప్లోజ్ వచ్చిన తర్వాత యశస్వి కూడా ఒక 2-3 డేస్ నిద్రపోలేదు. ఇంట్లో వాళ్ళు అయితే అసలే నిద్రపోలేదు అన్నారు, నిజమేనా? ఇంట్లో వాళ్ళు అయితే అసలు నిద్రపోలేదు. మా మమ్మీకి అసలు నిద్ర పట్టలేదు. ఫుల్ వాళ్ళు ఇంకా ఎప్పుడు అవ్వలేనంత హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు, ఎప్పటికైనా ఎదుగుతాడు అని. సో కొంచెం వెళ్ళేసరికి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. అందులోని మా డాడీ సర్కిల్ అదంతా ఫ్రెండ్స్ ఎక్కువ. అది వాళ్ళందరూ వచ్చి పొగడడంతో మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. డాడీ ఎక్కేసి ఉంటాడు పైకి. మా డాడీకి అయితే రోజు ఇంకా ఫోన్ కాల్స్ ఇంకా కంటిన్యూగా వస్తున్నాయి. మా డాడీ కాల్స్ రావట్లేదు, నా కోసం వస్తున్నాయి అన్నమాట. బట్ ఇండస్ట్రీలో చాలామంది నీకు ఇచ్చిన కామెంట్స్ చూస్తే ఇండస్ట్రీలో ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదిగి ఉండాలి. సో ఇప్పుడు ఏదో స్టార్డమ్ వచ్చేసిందని కొంచెం మనం తలకి కొంచెం హెడ్ వెయిట్ వచ్చిందంటే చాలా కష్టం ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వటం. ఇండస్ట్రీ వాళ్ళే వెనక్కి తోసేస్తారు. ఎవడైతే తీసుకొచ్చాడో వాడే తోసేసే వాళ్ళు కూడా అంటారు. నీకు ఎలా అనిపించింది ఇవి విన్నప్పుడు? నిజంగానే మనకి ఇవన్నీ వద్దు, ఈ హెడ్ వెయిట్ ఏమొద్దు, డౌన్ టు ఎర్త్ ఉండాలి, వచ్చిన గాడికి చేసుకుంటూ వెళ్ళాలి, 10 మందిని పలకరించాలి, ఇండస్ట్రీలో పిలిచిన దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి ఏమైనా చెప్పారు ఎవరైనా పెద్దోళ్ళు? అదే అందరూ చెప్పారు, ఇలాగా హెడ్కి ఎక్కించుకోకు, అది వస్తుంది, ఇప్పుడు 2 monthsలో మళ్ళీ పోతుంది, దీన్ని హెడ్కి ఎక్కించుకుని నువ్వు ఓవర్ రియాక్ట్ అయితే మళ్ళీ తర్వాత బాగోదు అలా చెప్పి. బట్ మనం అందరం చిన్నప్పుడు ఏదైనా సాంగ్స్ పాడుకున్నప్పుడు, ఇప్పుడు కూడా పాడుతున్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ కామెంట్ చేస్తుంటాడు, నువ్వేదో పెద్ద హరిహరన్, ఒక ఎస్పీవి, ఒక కైలాష్ కేర్లా ఫీల్ అవుతున్నావురా, అలా పాడేవారు ఆ సాంగ్ అంటుంటారు. బట్ అది కొంతమందికి నిజమైద్దని నమ్మొచ్చు, లైక్ నీలాంటి వాళ్ళకి. నిజంగా నీ సాంగ్ అయిపోయిన తర్వాత చాలామంది అనుకున్నారు, అరే ఇలా పాడితే బాగుండు, మేము కూడా సింగర్సే కదా, ఇలా ప్రూవ్ చేసుకుంటే బాగుండు, ఓవర్ నైట్ స్టార్ అయితే బాగుండు అనిపించింది.
నీ ఫ్రెండ్స్ ఎవరైనా సింగర్స్ కో సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? వాళ్ళు అయితే ఏమో ఇన్నర్ ఫీలింగ్ తెలియదు కానీ బయటకు అయితే నాతో ఫుల్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఫుల్ హ్యాపీగా ఉంటారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకైతే ఇప్పటి వరకు నెగిటివ్గా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు పాజిటివ్గా ఉంటావు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. బట్ లోపల అనుకుంటారేమో, అమ్మ కొట్టేసాడు మన పక్కనే ఉండి వీడ. అలా కూడా అనుకోవడానికి లేదు. అంటే నేను చూసినట్లు అలా ఏం లేదు, ఇప్పటి వరకు జరగలేదు. మరి అంటే ఇండస్ట్రీలో మొత్తం అన్నీ ఉంటాయని చెప్తారు కానీ ఏమో ఇప్పుడు వరకు ఫేస్ చేయలేదండి అది. నువ్వు యాజ్ ఏ సింగర్ కాబట్టి నీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఆర్టిస్ట్ అయ్యింటే తెలిసేది. చంద్రబోస్ గారు, కోటి గారు, శైలమ్మ ఫీలింగ్ ఏంటి అసలు ఆ సాంగ్ తర్వాత? అది అంటే ఈ సింగింగ్ షోలో ఎప్పుడు ఇంత రాలేదు అని చెప్పారండి, మాట్లాడారు. సింగింగ్ షోలో ఎప్పుడు ఇంత అంటే ఒక సూపర్ అదే ఏంటది సరిగమపాకి ఎప్పుడు ఇంత రాలేదు, ఈ సీజన్ చాలా బాగా వచ్చింది, సో అందరూ ముఖ్య కారకులు అని చెప్పారు. గమనించావు సాంగ్ పాడేటప్పుడు చంద్రబోస్ గారిని? ఆయన చాలా బాగా ఆస్వాదిస్తాడు ఒక సాంగ్ బాగుందంటే. అప్పుడు గమనించలేదు కానీ మీరు సాంగ్ చూసుకునేటప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అండి. ఆయన అప్పటికప్పుడు ఏదో కామెంట్స్ అప్పటికప్పుడు చెప్తారు, అలా ఫ్లోలో వచ్చేస్తాయి ఆయనకి. అది అది పెద్దోళ్ళకి అర్థమైపోద్ది ఆ ప్రాసెస్ అంతా. అవును. ఎక్కడ నేర్చుకున్నావు మ్యూజిక్ కానీ సింగింగ్ కానీ? నేర్చుకోలేదు అంటే డాడీ మమ్మీ చిన్నప్పుడు ఆర్కెస్ట్రాలో సింగర్స్. సో నేను పుట్టాక వాళ్ళు సొంత ఆర్కెస్ట్రా పెట్టారు, సరిగమ ఆర్కెస్ట్రా అని. దాని తర్వాత అదే అలా వాళ్ళిద్దరూ పాడడం స్టార్ట్ చేశారు అలాగా. సో వాళ్ళు కూడా నేర్చుకోలేదు. అప్పుడు నేను కీబోర్డ్ ప్లేయర్ అనమాట, ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ ప్లేయర్ నేను. ఇంకా అలా 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 వచ్చిందంతే. ఓకే. అమ్మ నాన్న జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైంగా? పార్ట్ టైం. అంటే వాళ్ళకి ఇష్టమేమో సింగింగ్? సింగింగ్ ఇష్టం. అంటే డాడీ మమ్మీ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వేరే ఆర్కెస్ట్రాలో పాడతా. సింగర్స్ మేల్ సింగర్ మమ్మీ, మేల్ సింగర్ డాడీ, ఫీమేల్ సింగర్ మమ్మీ. సో ఇద్దరు అక్కడ లవ్ చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త ఆర్కెస్ట్రా పెట్టి అలా స్టార్ట్ చేశారు. సూపర్. ఓ, మమ్మీ డాడీకి కూడా మంచి లవ్ స్టోరీ ఉంది అయితే. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మమ్మీ డాడీ ఆర్కెస్ట్రా? లేదు ఆపేశారు. దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను, వైకే కాన్సర్ట్ అని. ఓకే. నేను షోస్ అయ్యి బయట కాన్సర్ట్లే చేసుకుంటున్నాను. అంటే ఆర్కెస్ట్రా స్టైల్ కాదు, బ్యాండ్ స్టైల్లో. ఓకే. టీం అంతా ఓన్ టీమ్, పర్మనెంట్ టీం. మ్యారేజెస్కి వీటికి? అదే ప్రైవేట్ షోస్ ఏదైనా ఉంటాయి, కార్పొరేట్ షోస్ అవి ఉంటాయి కదా. ఓకే. వాటికి. సో అలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ సరిగమప నీకు అవకాశం వచ్చింది? అది మమ్మీ టీవీలో చూసి ఆడిషన్స్ అవుతున్నాయంటే అప్పుడు నేను ఆడిషన్ ఇచ్చాను. ఫస్ట్ ఆడిషన్కి ఏం సాంగ్ ఇచ్చావు? ఫస్ట్ ఆడిషన్కి అలా కాదు, అంటే 5-6 సాంగ్స్ వేరియస్ సాంగ్స్ ఉంటాయి కదా, అంటే ఫోక్ సాంగ్, క్లాసికల్, మెలోడీ, ఫాస్ట్ బీట్, అలా మొత్తం అన్నీ పంపిస్తే ఒక 20 డేస్కి కాల్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అంటే ఇక్కడంతా క్లాసికల్ సింగర్స్ ఉంటారు, మనమే అవ్వదు, అలా ఇచ్చాం. అది సెలెక్ట్ అయ్యామని చెప్పారు అంతే. అప్పుడు కనీసం 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు పాడదాం అనుకున్నాను, ఇక్కడి వరకు వచ్చింది. టైటిల్ గెలుచుకొని పోయేలాగా ఉన్నా. అంటే అందరూ మంచి సింగర్స్, డిఫరెంట్ వాయిస్ స్టైల్ ఉన్నాయి అందరికీ. చూద్దాం ఎవరు వస్తారు. ఓకే. నీకు ఫస్ట్ నుంచి బ్యాండ్ చేస్తావు కాబట్టి స్టేజ్ ఫియర్ లేదు? స్టేజ్ ఫియర్ లేదు కానీ కెమెరా అక్కడ జనం ఉన్నా బాగున్నావు, కానీ జనం ఉంటారు కదా, ఓన్లీ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్కి ఎండ్ ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఇదంతా కలిపి కొంచెం అంటే ఫస్ట్లో ఉన్నంత ఇప్పుడు ఇప్పుడు లేదు, కొంచెం పర్లేదు ఇప్పుడు. ఫస్ట్లో అయితే ఫుల్ టెన్షన్, అందుకే నా ఫేస్లో తెలిసిపోద్ది మొత్తం టెన్షన్ అంతా. ఇప్పుడు తగ్గిపోయింది? ఇప్పుడు తగ్గిందంటే పర్లేదు. బట్ నీ తర్వాత అమ్మా నాన్న ఎప్పుడు మీడియా ముందుకు కూడా రాలేదు? వచ్చారు, చాలా తక్కువ. అలాంటిది ఈ సాంగ్తో అమ్మా నాన్న మీడియా ముందుకు వచ్చారు. ఎలా ఫీల్ అయ్యారు అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ? అందరూ ఫుల్ హ్యాపీ. అంటే నాతో చెప్పరు కానీ మిగతా వాళ్ళతో చెప్తూ ఉంటారు. అంటే నాతో చెప్తే నాకు నేను మళ్ళీ అంటే గొప్పగా పాడేస్తున్నాను, నేర్చుకుంటానేమో అని చెప్పి నాతో ఏం డిస్కస్ చేయరు. మిగతా వాళ్ళతో చెప్తారు, చుట్టాలు అందరూ కూడా. అందరూ నాతో చెప్తారు. డాడీ మమ్మీ చెల్లి మాత్రం వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు.
మీకు జీ కుటుంబం అవార్డ్స్లోనే మా డాడీ ఏడ్చారు. సో దాంట్లోనే తెలిసిపోద్ది. అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు చాలా. నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను కదా, యాక్చువల్గా ఈ సింగింగ్ కెరియర్ ఇదంతా ఎంబీబీఎస్ చదువుతా కష్టం. అవును, చాలా కష్టం. సో నన్ను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ సైడ్ మా డాడీ అలా ఫోర్స్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నాకు ఏం కావాలన్నా కొనిచ్చేవాళ్ళు మ్యూజిక్ సైడ్. అప్పట్లో నాకు 2 lakhs పెట్టి కీబోర్డ్ కొన్నారు. సూపర్. అంటే అప్పుడు అసలు అమౌంట్ అంత ఉండేది కాదు. అంటే పర్లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ, కానీ 2 lakhs పెట్టి చిన్నప్పుడే అంటే ఎవరు అంత గమ్మున ఇవ్వరు కదా. సో అలా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. నాకు ఏం కావాలంటే అది ఇచ్చారు మొత్తం. ఓకే, ఈరోజు నువ్వేం కావాలో అది ఇచ్చేసావు. బట్ ఈ సినిమా సాంగ్ పాడిన తర్వాత ఇలాంటి సాంగ్ ఒకటి ఉందా? జాను మూవీ తెలుసు అందరికీ, బట్ ఇలాంటి సాంగ్ ఒకటి ఉందా? ఈ సాంగ్ ఇంత బాగుంటుందా? లిరిక్స్ ఇంత బాగుంటాయా? అసలుకి ట్యూన్స్ ఇంత బాగుంటుందా? రాగం తానం పల్లవి అంటే ప్రాణం పోసాడు బాబు, యశస్వి బాబు అని కామెంట్స్ చూసాం మనం. ఈ సాంగ్ అసలుకి ఎలా నువ్వు మీరు నమ్మరు, అది నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఇది ఈ సాంగ్ నాకు జీ తెలుగు వాళ్ళు ఇచ్చారు ఇది పాడమని. నేను ఒక 60 మెయిల్స్ పెట్టుంటాను. 60 మెయిల్స్ పెట్టాను, ఈ సాంగ్ వద్దు అసలు ఎవరికి తెలీదు, నా ఫస్ట్ ఆడిషన్లోనే ఎలిమినేట్ అయిపోతాను, సాంగ్ మార్చాను అంటే ఇంకా వినలేదు. సో ఇదే సాంగ్ ఇచ్చారు. అందులోనే ఈ సాంగ్ మొత్తం లిరిక్స్ ఉంటాయి ఎక్కువ. నా వెంట పడి నువ్వు ఎక్కడ బ్రీత్ తీసుకోవడానికి ఉండదు మొత్తం. సో ఇది అంత కష్టంగా ఉంది, ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇలా అయితే ఎలిమినేట్ అయిపోతాం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. బ్రీత్ తీసుకోకుండా అది పాడు. ఇప్పుడు కష్టం. ఒకసారి మొత్తం కాదు అంటే 2 lines పాడు. అది కూడా టేక్ తీసింది బ్రీత్ తీసుకోకుండానే, బ్రీత్ తీసుకునే తీశారు. ముక్క కట్ చేసుకుని పాడారు అది. కానీ స్టేజ్ మీద పాడడం కొంచెం కష్టం ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ యశస్వి అది పాడగలవా? నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక స్మృతుల్ని తరులు ఎరగ, నా ఊపిరిని నాలుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివే. అక్కడ వరకు బ్రీత్ తీసుకోకూడదు అసలు. బ్రీత్ తీసుకోకుండా పడాలి మొత్తం. ఇది మొత్తం కాదు, అది యాక్చువల్గా ఏంటంటే 4 lines మొత్తం. 4 lines బ్రీత్ అంటే ఒక లైన్ అంతా ఫుల్ బ్రీత్ తీసుకోకుండా పాడి అది టేక్లో అలా చేయొచ్చు. ముక్క అలా పాడచ్చు. ఇది లైవ్కి వచ్చేసరికి మనం ఎక్కడ బ్రీత్ తీసుకోవాలో కరెక్ట్గా ఆపాలి, లేకపోతే మొత్తం దొరికేస్తామట. లేదా చిన్న వర్డింగ్స్ అన్నీ ఎగిరిపోతాయి పాడేటప్పుడు. సో దానికి నాకు చాలా ఎక్కువ టైం పట్టేసింది అది ప్రాక్టీస్ చేయడానికి. ఈ సాంగ్ తర్వాత నీకు ఇండస్ట్రీ నుంచి అప్రిషియేషన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? నేను వింటాం, పెద్ద ఆఫర్స్ కూడా వచ్చాయి. సింగర్గా చాలా పెద్ద కాల్స్ వచ్చాయి, హీరోస్ మాట్లాడారు, అండ్ శర్వా కూడా మాట్లాడారు, నేను విన్నాను. శర్వానంద్ గారు ట్వీట్ చేశారు. శర్వా ట్వీట్ చేశారు కదా, ఎలా అనిపించింది ఆయన సినిమాలో సాంగ్ అంత ఫేమస్ అయ్యేసరికి? అదే నిన్న అంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్ళిపోయింది ఆ 2 weeks. అంటే ఒకటి తీసుకునే లోపల ఇంకోటి వచ్చింది. ఇంకా మొత్తం షాక్లో ఉండిపోయాను నేను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కళ నిజమా అన్నట్టు. ఏమని ట్వీట్ చేశారు శర్వానంద్? అదే సింప్లీ సూపర్బ్ అని చెప్పి ట్యాగ్ చేశారు. ఎలా ఫీల్ అయ్యావు? ఒక హీరో ఆయన పాటని మీరు పాడినందుకే ట్వీట్ చేశారంటే చాలా హ్యాపీ. సాధారణంగా ట్వీట్ చేయరు ఎవరు అట్లా. అవునవును. అందులోనే ఆయన యాటిట్యూడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అది మా మమ్మీ తీసుకొచ్చి చూపించింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మంచి అప్రిషియేషన్ కాల్స్ అంటే ఎవరు చేశారు? చేశాను, అదే రఘురామ్ కుంచే గారు చేశారు. రఘు కుంచే గారు. రఘు కుంచే గారు, అశ్విని దత్ గారు చేశారు. ఓ సూపర్. ఆయన కాల్ చేశారంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. ఇంకా చాలామంది చేశారన్న. సో నేను విన్నది ఏంటంటే యశస్వి ఈ సాంగ్ తర్వాత నీకు చాలా పెద్ద సినిమాల ఆఫర్స్ వచ్చాయి, పెద్ద ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు, పెద్ద హీరోస్ కూడా కాల్ చేశారు. లైక్ త్రిపురాల్లో కూడా ఒక సాంగ్ పాడుతున్నాడు యశస్వి అని చెప్పి కూడా బయటకు వచ్చింది. లేదు, సినిమాలు రివీల్ చేయొద్దు, కాల్స్ అయితే వచ్చాయా రాలేదా? కాల్స్ వచ్చాయండి. అక్కడ కాల్స్ వచ్చాయి.
అదే మనం ఉంటామా లేదా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అది. ఇంకా వాయిస్ టెస్టులు చేయాలి బోల్. సో ఇప్పుడు మహేష్ బాబు ఫోన్ చేసి సాంగ్ బాగుంది నా సినిమాలో ఒక సాంగ్ పాడంటే నీ రియాక్షన్ ఏంటి? ఏముందని వెంటనే వెళ్ళిపోతాను. సార్ షూట్లో ఉన్నాను సార్ తర్వాత వస్తానని కూడా చెప్పు. ప్యాకప్. ఓకే, నీకైతే ఎవరు పాడాలనుంది? నీ వాయిస్ ఎవరికి షింక్ అవుతుంది అనుకుంటున్నావు? అలా ముందు పాలుగా పాడుతుంటే ప్రతి హీరోకి షింక్ అవుతుంది. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఏ హీరోకి పాడినా ఆ హీరో పాడినట్టు ఉంటుంది మొత్తం. ఆ మాడ్యులేషన్ దగ్గర నుంచి మొత్తం ఆ మాడ్యులేషన్ అంతా ఇప్పుడు అందరు సింగర్స్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఎందుకంటే ఫస్ట్ ఆయనే కదా మొత్తం అసలు బేసిక్స్ దగ్గర నుంచి అంట. ఇంతకీ ఆయన క్లాసికల్ నేర్చుకోలేదంట. అది నేను మొన్న విన్నాను, నాకు షాకింగ్ ఉంది. బట్ క్లాసికల్ కూడా చించేస్తారు ఆయన. అవును, అదే అదే అంటున్నాను. ఆయన క్లాసికల్ నేర్చుకోలేదంటే ఆయన క్లాసికల్ సాంగ్స్ చాలా పాడారు. అసలు అలా ఎలా పాడారు అని. ఓకే, బట్ ఎంతోమంది సింగర్స్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఎస్పీబీ గారు. పాడుతా తీగ ద్వారా కావచ్చు, ఇతరత్ర ప్రోగ్రాంలు కావచ్చు, బయట ఈవెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. టాలెంట్ ఉందంటే ఎస్పీబీ ఉన్నట్టే అక్కడ. సో అలాంటి ఒక సింగర్ ఒక మంచి స్టేజ్లో ఉన్నావు, నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకుందాం. ఒక్కసారిగా ఆ టైంలోనే సింగర్ మిస్ అయిపోయారు మనకి, ఇంకా లేరు అని విన్న తర్వాత ఎలా అనిపించింది మీ సింగర్స్కి? మొత్తం డిప్రెషన్. ఆ రోజు షూట్లో ఉన్నాం మేము. ఆ కాల్ వచ్చిన వెంటనే ఫుల్ ఏడ్చేసారు అందరూ, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది నమ్మడానికి కూడా ఇప్పటికి కూడా డైజెస్ట్ చేసుకోలేము అది ఆ విషయాన్ని. ఆయన 40,000 సాంగ్స్ పాడారంట ఇప్పటి వరకు. అంటే అది అసలు ఒక మనిషికి అది అంటే 40,000 సాంగ్స్ అలా కనుక 40,000 సాంగ్స్ అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. చెన్నైలో ఎక్కడ చూసినా మనం అరుణాచలంలో కానీ టెంపుల్స్లో కూడా అతని సాంగ్స్ వినపడతాయి. అవును. బట్ ఎలా ఉండేది అసోసియేషన్? ఏదన్నా వర్క్ చేసావా ఎస్పీబీ గారితో? ఒకసారి 2008లో ఆయన పాడుతుంటే నేను కీబోర్డ్ వాయించాను. సో అది నాకు గ్రేట్ మూమెంట్ అది లైఫ్లో. ప్రతి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఆయన ఒక మాట అయితే చెప్తారు, మీకు ఏదో ఒక మాట చెప్పుకుంటారు. యూ విల్ బికమ్ మై ప్రిన్స్ అని అన్నారు. ఆ వీడియో ఉంది, మీకు షేర్ చేస్తాను. అది యూ బికమ్ మై ఫ్రెండ్స్ అంటే అర్థం కాలేదు. యాజ్ ఏ హీరో కానీ యాజ్ ఏ సింగర్ కానీ తెలియదు. అదే కొంచెం ఎదుగుతావు లైఫ్లో అని అన్నారు. సో ఆ బ్లెస్సింగ్ వల్లే ఈ లైఫ్ ఆఫ్ రామ్కి అలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతే. ఆ షో కూడా ఎస్పీ శైలజ గారు వన్ ఆఫ్ ద చర్చ్. ఆయన చనిపోయిన రోజు కూడా ఆమె షూట్లోనే ఉన్నారు అనుకుంటా. ఎలా ఆ రోజు అంతా అసలు ఏంటి, ఎలా ఉంది సెట్లో అసలుకి? ఆ సొంత చెల్లెలు కూడా ఇక్కడే ఉంది. అది అప్పటి వరకు తెలియదు. నెక్స్ట్ రోజు చెప్పినట్టున్నారు కదా. అంటే ఆయనకు బాగాలేదు, ఐసీయూలో ఉన్నారని తెలుసు అంతే. ఆమె కూడా బాగా డల్ అయిపోయారు. సో మధ్యలోనే వెళ్ళిపోయినట్టున్నారు మేడం. నీకెవరు ఇన్స్పిరేషన్ సింగర్ అసలుకి ఇండస్ట్రీలో? నాకు బాలు గారు ఫస్ట్. ఇప్పుడు ఈ మధ్యలో అయితే కార్తిక్ అంటే నాకు చాలా ఇష్టం. సింగర్ కార్తిక్. తమిళ్. తమిళ్. ఈజ్ మై ఫ్రెండ్. నాకు చాలా ఇష్టం. నాకు వీలైతే ఒకసారి కల్పించండి. డెఫినెట్గా. బట్ తెలుగులో కార్తిక్ని రీప్లేస్ చేస్తాడు యశస్వి అనే మాట ఎక్కువగా వినపడింది. అస్సలు కాదన్న. ఆయన సింగింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా 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 ఇష్టం అన్నమాట. అంటే ఆ మాడ్యులేషన్ ఆయన వాయిస్లో అలా వింటాను. నేను చాలాసార్లు పడుకున్నాను చాలా సాంగ్స్. ఓకే, నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆయన వాయిస్ అన్న, ఆయన యాటిట్యూడ్ అన్న. ఆయన కూడా బ్యాండ్స్ చేస్తూ ఉంటారు బయట. అవును, ఎక్కువ అయ్యే ఫాలో అవుతాను. మా బ్యాండ్లో కూడా అయ్యే సాంగ్స్ ఉంటాయి మ్యాక్స్. అవునా? కార్తీక్ కాఫీ కొడతారా? కాపీ రైట్ చేస్తాడు నీ మీద అయితే. అంటే సేమ్ యాస్టీస్ కాదు కానీ కొంచెం ఆ స్టైల్లోనే వెళ్తాయి మొత్తం. ఓకే, ఇన్స్పిరేషన్. ఓకే. సో కార్తీక్ లాగా పాడాలని. నేను యాక్చువల్లీ జీ తెలుగుకి కూడా సరిగమప ముందు సిరీస్లో కార్తీక్ అన్న జడ్జ్. సో నేను అలా అనుకునే ఆడిషన్ ఇచ్చాను అనమాట. ఓకే. సో ఆయన కూడా ఉండుంటే నేను ఇంకా హ్యాపీ అయిపోయాను చాలా. అంటే ఇప్పుడు కోటి గారు అయ్యా వీళ్ళు చాలా పెద్దోళ్ళు. అది కాదు కానీ మామూలుగా కార్తిక్ కన్నా ఉండుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా జోస్ ఇద్దును అన్నా. బట్ సింగర్స్ డైలీ ఆర్టిస్టులు వచ్చినట్టే ఇవాళ కొత్త సింగర్స్ వస్తే రేపు ఇంకో కొత్త సింగర్ వస్తున్నారు. లైక్ మనం చూసుకుంటే బేబీ గారిని చూసుకోవచ్చు. ఓవర్ నైట్ స్టార్ ఆమె కూడా ఎలా అంటే ఒక అగ్నిపర్వతం మీదకి ఎక్కిచ్చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా కింద వేసేసారు.
ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నాకు రకరకాల రంగుల ప్రపంచం చూశారు. చివరికి చూస్తే ఏం లేదు, మళ్ళీ వచ్చి ఇదే పని చేసుకోవాలనిపిస్తుంది, ఇక్కడే బతకాలి, నా లైఫ్ ఏంటి, ఎవరు ఆఫర్లు ఇవ్వట్లేదని కామెంట్ చేశారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమన్నా నా ఒపీనియన్ ఏం లేదు, గో విత్ ద ఫ్లో అంతే, ఏదైతే అది అయింది అంతే. ఇస్తే పాడతాం, లేకపోతే లేదు అంతే నాకైతే. ఓకే, అదైతే డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే నేను అది లేకపోతే ఈ మెడికల్ ఫీల్డ్ ఉంది, లేదా నా బ్యాండ్స్ నేను చేసుకుంటాను అంతే. ఏమన్నా ఉంటే పాడతాను డెఫినెట్గా అంతే, అంతేగాని అలా ఏం లేదు. సో అదైతే మైండ్కి లేదు, ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ చేసావు నువ్వు. ఇప్పుడు ఫైనల్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. ఓకే, అందరూ డాక్టర్ కమ్ యాక్టర్ అవుతారు, నువ్వు డాక్టర్ కమ్ సింగర్ అయ్యావు. కొత్తగా ఉంది. యాక్టింగ్ కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదన్న, నాకు అంత సీన్ లేదు. ఏంటి ఎంబీబీఎస్ ఎక్కడ? ఆంధ్ర మెడికల్ కాలేజ్, వైజాగ్. సో మొత్తం మా మెడికల్ ఫీల్డ్ ఇక్కడ కాదు, ఆంధ్ర తెలంగాణ మొత్తం మెడికల్ ఫీల్డ్ అందరూ కలిపి ఒక గ్రూప్స్ ఉన్నాయి అనుకున్నాను. వాళ్ళు కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఎపిసోడ్లో డాక్టర్స్ వచ్చారు చాలామంది, ఒక ఎపిసోడ్ జీ తెలుగులో, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ నుంచి ఇలా సింగర్కి వెళ్ళడం బాగా రేర్ కదా. సో సో అందరూ చాలా హ్యాపీ, మా ప్రిన్సిపల్ అయితే ఫుల్ హ్యాపీ. ఆయన కూడా ఆర్టిస్ట్. ఎలా ఉండేవాడు అసలు కాలేజీలో? ఇంతేనా? నేను విన్నది ఏంటంటే కాలేజీలో ఇట్లా ఉండడండి, మీ ముందేదో కొంచెం అట్లా యాక్ట్ చేస్తున్నాడు, అమ్మో ఇక్కడ చెప్పేది కాదు, పెద్ద పెద్ద బ్యాచ్ ఉంది మనోడికి. అంటే నేను ఎవరితోనో కలిసిపోతే ఫ్రీగానే మాట్లాడతాను, నా కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడే కొంచెం అలా ఉంటా. అంటే ఇండస్ట్రీలో అందరు కొత్తలే మరి నీకు, అందుకని అలా ఉన్నా. ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎంఎస్ లేదు లేదు, అక్కడ వరకు వెళ్ళను. మెడికల్ ఆఫీసర్ చేసుకుందాం, ఇంకా పీజీ అయి చేయను. మెడికల్ ఆఫీసర్ చేసుకుంటా ఇలా ఇటు సైడ్ సింగింగ్ బ్యాండ్. నాకు మెయిన్ ఎయిమ్ అంతా బ్యాండ్ రన్ చేయాలి అంతే లైఫ్లో. నువ్వు ఉన్నా లేకపోయినా మీ బ్యాచ్ నాతోటే, నువ్వు కంపల్సరీ ఉండాల్సిందే. అంటే నేనే మెయిన్ సింగర్ దాంట్లో, నేను చెల్లి పాడతాం. ఓ చెల్లి కూడా సింగరా? చెల్లి సింగర్. సూపర్. చెల్లి నేను పాడతాం మా బ్యాండ్లో, మిగతా అంతా మొత్తం 6 మెంబర్స్ వెనకాల ఉంటారు టీమ్, మొత్తం 8 పీస్ బ్యాండ్ మాది. నాకు కూడా ట్రావెల్ చేయాలని ఉంది. ఈ చెల్లి కూడా ఎంబీబీఎస్ మెడికల్, తను కాకినాడ, నేను వైజాగ్, రంగరాయ మెడికల్ కాలేజ్. తను ఇప్పుడు సెకండ్ ఇయర్. సో యశస్వి, ప్రతి సింగర్కి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో పాడాలని ఒక కోరిక ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబ్బా ఈ మ్యూజిక్ డైరెక్టర్తో నేను పాడాలని ఒక కోరిక ఉంటుంది, ఎంత పెద్ద సింగర్కైనా. ఇప్పటికి నువ్వు ఒక 30 years 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినా, అబ్బా నాకు ఒక డ్రీమ్ అండి ఏఆర్ రెహమాన్తో పాడాలని, అబ్బా నాకు డ్రీమ్ అండి ఆయనతో పాడాలని అంటారు. అలా నీకెవరితో పాడాలని డ్రీమ్? ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కెరీరు. నీకు మన తెలుగు ఓకేనా, లేకపోతే నీకు కూడా? లేదు లేదు, నాకు ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, వీళ్ళిద్దరు దాంట్లో ఒక్క చిన్న కోరస్ పాడినా చాలు నాకు. ఓకే, అంతే అంతే. మిగతా మీ మనోళ్ళు డిఎస్పి వాళ్ళు అందరితో ఏదన్నా వీళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నది, ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు. ఏదో ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు వచ్చినాయి కూడా, ఆల్రెడీ 3 movies పాడాను. మ్యూజిక్ డైరెక్టర్స్ రఘురామ్ అన్న ఒక ఆయన, రఘురామ్ అంటే మా దాంట్లో మెంటర్ ఉన్నారు కదా. ఓకే, రఘురామ్ దాంట్లో ఇంకోటి ఇంకా అవుతుంది. బట్ నీ సాంగ్ విన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కాల్ చేయలేదా? అంటే నేను వెళ్ళి కలిశాను, మణి శర్మ గారిని కలిశాను, కీరవాణి గారితో ఫోన్లో మాట్లాడాను. డిఎస్పితో కానీ తమన్తో కానీ? తమన్ గారు నాకు ఇంతకుముందు అంటే సరిగమపాక రాకముందు మా బ్యాండ్లో సామజవర్గంలో పాడితే ఆయన ట్వీట్ చేశారు బాగుంది అని, అదంతే, అంతకుమించి పరిచయం లేదు. ఓకే సార్, బట్ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ తెలుగు డైరెక్టర్స్ కానీ చాలామంది చాలా చోట్ల మాట్లాడింది ఏంటంటే, సో సింగర్స్ కోసం మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు, ఒక సిద్ధు శ్రీరామ్ లాంటి ఒక వ్యక్తి వచ్చాడు ఇండస్ట్రీకి అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదన్నా అలా ఏం లేదు, మామూలుగా నాకు ఆపర్చునిటీ వస్తే వెంటనే వెళ్తానన్నా, నేనైతే రెడీగా ఉన్నాను ఎవరికి పాడాలన్నా సరే. ఓకే, ఇంతవరకు ఎప్పుడు రికార్డింగ్ పాడలేదు కదా ఫస్ట్? అంటే నాకు నేను పాడుకున్నాను,
అంటే మూవీస్లో వీటిలో పాడలేదు కానీ నా కవర్ సాంగ్స్ నాకు ఎక్విప్మెంట్ ఉంది, రికార్డింగ్ ఎక్విప్మెంట్. నేనే పాడుకుని యూట్యూబ్లో పెట్టుకుని ఉన్నాను అలా. సో బ్యాండ్స్ వేరు, స్టేజ్ వేరు, రికార్డింగ్ వేరు, సినిమా సాంగ్ వేరు, ఇవన్నీ చూసావు. లాస్ట్లో ఇది చూసావు, ఏమనిపించింది? డిఫరెన్స్ ఏం కనపడింది నీకు అసలుకి? ఒక సింగర్గా నీకు చాలా కనపడి ఉంటాయి డిఫరెన్స్, నీకే ఏం కనపడింది? ఇంతకుముందు ఒక సాంగ్ ఒక సింగర్ పాడాడు అంటే మనకు తెలిసిపోయింది ఎవడు వాయిస్ అనేది. ఇప్పుడు అంతా దుప్పట్లో దడిమిడిలాగా అయిపోయింది అనమాట. ఒక సింగరు ఒక సాంగ్ పాడాడంటే మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏమనిపించింది ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ అంతా చూసిన తర్వాత, టెక్నాలజీ చూసిన తర్వాత ఒక సింగర్గా నీకేమనిపించింది? బాలు గారు ఉన్నప్పుడు అది అంతా సింగిల్ టేక్లో వెళ్ళిపోయేది, అంటే ఇలా కట్లు అవి ఉండేవి కాదు. ఇప్పుడు అంతా కట్లే, కానీ ఇప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ అవన్నీ మెయిన్. అలా పాడితేనే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎంత ఆటోట్యూన్ వేసినా మనం కరెక్ట్గా పాడితేనే అది దాంట్లో దిగుతుంది. లేకపోతే చిన్న ఫ్లాంజర్ టైప్లో తేడా తెలిసిపోద్ది కరెక్ట్గా పాడకపోతే. ఎంత ఆటోట్యూన్ వేసినా సరే మనం పాడుతున్నప్పుడు కరెక్ట్గా పాడకపోతే చిన్న తెలిసిపోద్ది, ఏదో రోబోటిక్గా పెట్టినట్టు తెలిసిపోద్ది. ఓకే. సో బట్ ఇప్పుడున్న సింగర్స్కి వాళ్ళ వాయిస్ ప్రాణం అంటావా, లేకపోతే టెక్నాలజీ వాళ్ళకి ప్రాణం పోస్తుందని చెప్పొచ్చా? ఏదో వాయిస్ అన్న డెఫినెట్గా అలాగే టెక్నాలజీ యాడ్ అవుతుంది అంతే. డెఫినెట్గా వాయిస్ మరి మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి వాళ్ళ తేడా ఉంటుంది కదా. యశస్వి, సినిమా రెమ్యునరేషన్ వేరు, షోల రెమ్యునరేషన్ వేరు. సినిమా కంటే ఓకే, షోలో ఏంటంటే మనకు ప్రాణం ఇస్తుంది, నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చావా, లేకపోతే నువ్వేదో సాధించాలని ఇక్కడికి వచ్చావా? లేదన్నా, రెమ్యునరేషన్ కోసం అయితే అసలు అది థాట్ లేదు. కానీ ఏదన్నా మన సింగింగ్ కొంచెం చూపించుకుందాం, ఎవరన్నా అంతే కదా, మనకి ఏమైనా టాలెంట్ ఉందో చూపించుకుందాం అనుకుంటారు. ఓకే. సో అలాగే చూపించుకుందామని వచ్చాను. చూపించేసావుగా? ఇంకా చాలా చూపించాను. ఇంకా చాలా చూపించాలా? ఇట్లాంటి బాణాలు చాలా ఉన్నాయా అని కాదు, కానీ అదే మన ఫుల్ పర్ఫార్మెన్స్ 100% ఇస్తున్నాను ప్రస్తుతానికైతే. అదే టైటిల్ కొట్టాలి ఏదో ఒకలాగా అంతే. ఓకే. సో నీ బ్యాండ్లో ఎప్పుడన్నా మీ లవర్ పాడిందా? లేదు లేదు లేదు. నిజం చెప్పు. లేదు లేదు, నేను చెల్లి మామూలు పాడతాం. వైకే కాన్సర్ట్ అంతే, ఇంకా బయట సింగర్స్ ఎవరు పాడరు, ఓన్లీ ఇద్దరమే పాడతాం మొత్తం 2 hours. మీ లవర్ సింగర్ కాదు? సింగర్ కాదు, కానీ మామూలు పాడుతుంది అంతే. అప్పుడు నీ అంత బాగా పాడుతుందా? బాగానే పాడుతుంది. నీ అంత? నా అంత బాగా, నాకన్నా బాగా పాడుతుంది. నీకన్నా బాగా పాడుతుంది. మరి సరిగమ పాకు తీసుకొని రాలేదు? అంత సింగర్ కాదు, మామూలుగా. నీ అంత బాగా పాడినప్పుడు సరిగమ పాకు రావాలి కదా? వాష్రూమ్ సింగర్. అవునా? ఓకే. కానీ బాగా పాడుతుంది. ఫస్ట్ ప్రపోజ్ నువ్వా తన? నేనే. ఏ క్లాస్లో? అవన్నీ మీరు జాగ్రత్తగా నెమ్మదిగా లాగుతున్నారు మొత్తం. ఏ క్లాస్లో? లేదు లేదు. 3rd class? 4th? లేదు లేదు లేదు. 5th? నేను క్లాస్ చెప్పినప్పుడు అంతే. 7th? 7th. సూపర్. సో నీకు హాలీవుడ్లో కూడా ఆఫర్ వచ్చిందని విన్నా నేను. ఎంతవరకు నిజం? చిచ్చి తప్పున్నది. హాలీవుడ్లో అసలు ఇంగ్లీష్ పాడడమే రాదు, దాన్ని హాలీవుడ్లో ఎలా వస్తుంది? సాంగ్ పాడటానికి ఇంగ్లీష్ అవసరమా, భాష అవసరమా? మరి హాలీవుడ్లో తెలుగు పాడతాను వెళ్ళి. లిరిక్స్ ఇస్తారు, మనం పాడతాము. లేదు లేదు, ఏం బాలీవుడ్? బాలీవుడ్లో వచ్చింది. ఓకే. ఎలా ఇది? అదే మాంటీ శర్మ అని ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఆడియో కంపెనీ ఏదో ఓపెన్ చేస్తున్నారు. సో నన్ను, యుత్తిని, ప్రతిమ ముగ్గురిని తీసుకుంటున్నారు సోలో సింగింగ్. సో అదే డేట్స్ చెప్తా అన్నారు. రీసెంట్గానే కాల్ చేశారు. చౌదరి గారు అని ప్రొడ్యూసరు. సో బాలీవుడ్కి కూడా వెళ్ళిపోతున్నావు? అది ఇంకా వాయిస్ టెస్ట్లు అవి చేస్తారన్న, దాంట్లో సెలెక్ట్ అయితే అప్పుడు. కానీ ఒక ప్లాట్ఫామ్తో ఎక్కడికో వెళ్ళిపోయావు యశస్వి, బాలీవుడ్. సీరియస్గా జీ తెలుగు సరిగమప టీంకి మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందని. ఎందుకంటే ఒకప్పుడు వరకు వేరు, ఆ ప్లాట్ఫామ్కి వచ్చాక అది వేరు. నాకు ఒక లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అవును. నీకైతే పర్టికులర్గా ఈ హీరోకి పాడాలని ఉందా? నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టం, ఈ హీరోకి పాడాలని. ఏ హీరో? పవన్ కళ్యాణ్ గారికి పాడాలి. సూపర్. ఏంటి ఆయన బాగా నచ్చే క్వాలిటీస్ అంటే? నేను ఆయనకి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అన్న, పిచ్చ ఫ్యాన్.
ఆయన దేవుడి కింద చూస్తున్నాను ఎప్పుడు. ఆయన మీటింగ్స్కి చాలా వాటికి వెళ్ళాను. ఆయన మైండ్ సెట్, ఆయన బిహేవియర్ అదంతా చాలా ఇష్టం అన్నాను. ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేనైతే. ఆయన సినిమాలలో నీకు బాగా నచ్చిన సాంగ్స్? అంటే ప్రతి సాంగ్ ఇష్టం ఆయన. అంటే ఆయన యాటిట్యూడ్, ఆయన బాడీ అదంతా ఇష్టం అన్నమాట. సాంగ్స్ అన్నీ ఇష్టం. డెఫినెట్గా ఆయన సినిమాలో ఆఫర్ వస్తుంది నీకు. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు రేంజ్కి పాడగలవా? ఆయన డిఫరెంట్గా ఉంటుంది, మేనరిజం కానీ అదంతా కానీ. అదే మరి అది తెలియదు కానీ ట్రై చేస్తాను. కనీసం ట్రై చేస్తాను మామూలుగా. నాకైతే ఆయనకి పాడాలని ఉంది చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అదే ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నాకు పాడాలని. వీరాభిమాన్ అని చెప్తావా? వేరే 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 అభిమాని కోసేసుకుంటావా? కోసుకుంటాను నిజంగానే. ఏంటి జాను కోసం కోసుకోవు, పవన్ కళ్యాణ్ కోసం కోసుకుంటావు? పవన్ కళ్యాణ్ గారు జాను చూడు ఇంటర్వ్యూ, నీ కోసం పేక్ కోసుకోడు, పవన్ కళ్యాణ్ కోసం కోసుకుంటాడు. ఏంటి బాబా అసలు అంత పిచ్చి ఏంటి అసలు? నాకు అర్థం కాదు. ఏమన్నా అదొక ఎమోషన్ అంతా ఆయన చూసినప్పుడు ఒక రకంగా వెళ్ళిపోతుంది మొత్తం. మీరు ఆ క్రేజ్ కూడా అలాగే ఉంటుంది కదా బయట. ఇంకేంటి ఇంకే ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్గా? నిన్ను ఇంతగా అభిమానించిన ప్రేక్షకులు, లాంగ్వేజ్ కూడా తెలియని ప్రేక్షకులు, ఏదో పాడాడు బట్ ఏదో అనిపించింది మాకు కింద కామెంట్ చేసిన ప్రేక్షకులకి, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, మిగతా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు నిన్ను ఇంతగా అభిమానించిన వాళ్ళకి? నన్ను ఇప్పుడు వరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇంకా మీదట కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అలాంటి సపోర్టే ఉంటుంది. సో మీ యశస్వికి చాలా సిగ్గండి. ఆ అబ్బాయిని తప్పుగా అనుకోవద్దు మీరంతా కూడా. ఆ అబ్బాయికి మైక్ ఉంటేనే ఫ్లో వస్తుంది, సాంగ్ ఒక్కటే పాడగలడు, మిగతాది ఏం మాట్లాడు పెద్దగా, ఏదన్నా పెర్ఫార్మెన్సే అంటారు. సో మీ ఫ్యాన్స్ కోసం, నిన్ను ఇంత ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయి. ఏమన్నావు ఎదతో తెలుసా, ప్రేమనుకోనా మనసా, చూడకముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా, తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం, మాయనో ఏమిటో ఏదో అరెరే మనసా, ఇదంతా నిజమా, ఇకపై మనమే సగము సగమా. సూపర్, అమృతం మింగేసావు బాబు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డెఫినెట్గా యశస్వి చాలా పైకి వస్తావు. ఆ హోప్స్ అయితే చాలామందికి ఉన్నాయి. కీప్ అండ్ కంటిన్యూ, ఇలానే ఉండు, ఇట్లానే ఉండు. జరంతా కూడా హెడ్ వెయిట్ ఏం తెచ్చుకోకు. డెఫినెట్గా వన్ డే యశస్వి కోసం వస్తుంది ఇక్కడ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ రోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ, నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. కీప్ అండ్ కంటిన్యూ, కీప్ రాకింగ్ మ్యాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.